ఇటువంటి దొంగ బట్టె బాజగాలని ఎంత తిట్టినా ఏం చేసినా తక్కువనే. మరి వాడు తినే తిండేవా అన్నట్లు ఆగం చేస్తున్నదా లేక వాని పెంపకంలోనే లోపం అనేది మనకు పురాగా తెలియదు. కానీ ఒక గుల్లే దొంగతనానికి నచ్చిన గి దొంగ బడవేగాడు చేసిన చిల్లర పనికి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇన్ని మందితోని అడ్డమైన మాటలు తినుకుంటా సిగ్గులేని బతుకుతున్నాడని, ఏ పని శాత కాకపోతే పోయి గంగల దూకుర పనికి మాలనోడా అని మస్తు తిడుతున్నారు పబ్లిక్. మరిగా దగుల్బాజుగాడు చేసిన గంతగానం నిర్వాకం ఏంటిదో కదా చూద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట మీరు ఇన్నరే అనుకో. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది, రోమాలు నిక్కబొడుచుకుంటుంది, రక్తం సలసల గాగుతాయి, నరాలు పెయ్యి మీదకించి సమ్మని ఎక్కుతాయి. అగో ఏంది పిల్లగా గంతగానం ముచ్చట అని అంటారా? నియర్ బై పోలీస్ స్టేషన్ జీడిమెట్ల దగ్గర అయ్యిందయ్యా ముచ్చట. గాంధీనగర్లో అయినటువంటి ఈ ఘోరమైన సంఘటన మళ్ళొక్క పారి హిందూ మతం మీద అవుతున్నటువంటి దాడులను ఎరకబట్టింది. కొందరు గుర్తు తెలవని అడ్డమైన వాళ్ళు దొంగతనానికి అని చెప్పి శివాలయంలో జొర్రిండ్రయ్యా. సరే మొదలైనప్పుడు దోసుకునేటోడు ఏదో ఒక కుర్చేసుకొని ఏదో వేసుకొని ఎక్కి తీసుకోవాలి కదా. ఏకంగా ఈ దరిద్రపోడైతే శివలింగం మీద కాళ్ళు పెట్టి ఆ పైన ఉన్నటువంటి ఇత్తడి సామాను ఎత్తుకపోనికే చూసిండు. అర్ధరాత్రి పూట అడ్డగోలుగా దొంగసాటుగా గుళ్లకు ప్రవేశం చేసుడే కాకుండా బీభత్సాన్ని సృష్టించింది ఈ అడ్డమైన వాళ్ళు. గుళ్ళె ఉన్నటువంటి ఇత్తడి సామాన్లను ఎత్తుకపోవడే కాదు, మనం ఎంతో పవిత్రంగా భావించి పూజించే మన శివలింగం మీదనే కాలు పెట్టి ఇకృత చేష్టలకు పాల్పడ్డాడు. వీని చేతులకు జట్టలు కొట్ట, వీని కాలేరుగా, వీని తలపండు వలగా. ఈడు అసలు మనిషా ఎవడు ఈడు? సిగ్గు శరము సీము నెత్తురు మానం మర్యాద ఏమన్నా ఉన్నదారా వారని చెప్పి కారెడ్డాలు అనుకుంటా మస్తు అడ్డగోలు మాటలతోని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ట పట్టిండ్రు ఈ శివలింగం మీద ఎక్కి సామాన్లను ఎత్తుకోవో చూసిన ఈ దౌర్భాగ్యుణ్ణి. ఇక ఈ దొంగ బట్టేబాజిగాడు చేసిన చేష్టలు అంతా ఇంత కాదు. శివలింగం మీద ఉండే నాగపడిగతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇత్తడి చెంబులు తపాలాలు ఉంటాయి కదా దేవునికి సంబంధించిన సామాన్లు, అన్ని ఎత్తుకొని బీకిండట. ఎత్తుకబోరా నాయన నీ దౌర్భాగ్యం మొక్కంలో నా మన్నుబడ. నీకు ఏ పని శాతగాక కాలు చేతులు పక్కన పడిపోయిన పనికిమాలను అని మాకు తెలుసు. కానీ గంత గొప్పగా శివయ్యను ఆరాధించుకునేటోళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు శివలింగం మీదనే ఉండి నువ్వు తీసినావంటే నీకు ఎన్ని జన్మలకైనా కాళ్ళు రావురా దరిద్రపోడా మొదలెట్టపోడా. నీ చేతులకు జట్టలు పుట్టి నాశనమైపోతావు అనుకుంటా మస్తు ఘోరంగా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ దొంగతనాన్ని వీడియోల రూపకంలో చూసిన ప్రతి ఒక్కరు. అయినా ఏం మనసులుల్లా అరే కట్టబడి పని చేసుకొని 4 రాళ్ళు ఎనికేసుకొని ఏదో వచ్చిన దాంట్లో సర్దుకొని ఉండాలి. కానీ ఈ అడ్డమైన అరకతలు పడుకుంటా దొంగతనాలు చేసుకుంటా బతికి ఏం కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా? వీళ్ళది కూడా ఒక బతికేనా? మీ బతుకులు జడా అని చెప్పి మస్తు గరమవుతున్నారయ్యా ఇలా ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.